ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ప్రజాస్వామ్య హక్కులు. ఇందులో 158 నుంచి 163 పేజీ వరకు. భారత రాజ్యాంగంలో హక్కులు. ప్రపంచంలోని చాలా రాజ్యాంగాల్లో వలె భారతదేశంలో కూడా ఈ హక్కులు ఎక్కడ పేర్కొనబడ్డాయి? రాజ్యాంగంలో. ప్రపంచంలోని చాలా రాజ్యాంగాలలో వలె భారతదేశంలో కూడా ఈ ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడ పేర్కొనబడ్డాయి అంటే రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి. మన జీవితానికి అత్యంత మౌలికమైన కొన్ని హక్కులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది. వాటిని ఏమంటారంటే ప్రాథమిక హక్కులు. మన జీవితానికి అత్యంత మౌలికమైన కొన్ని హక్కులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది. వాటిని ఏమంటారంటే ప్రాథమిక హక్కులు. ఏది పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రసాదించడం గురించి హామీ ఇస్తుంది? పీఠిక. ఏది పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రసాదించడం గురించి హామీ ఇస్తుంది ఏంటంటే పీఠిక. ఏవి ఈ వాగ్దానాన్ని ఆచరణలోకి తీసుకువస్తాయంటే ప్రాథమిక హక్కులు. ఈ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రసాదించడం అనేది ఏం హామీ ఇస్తుందంటే పీఠిక హామీ ఇస్తుంది. ఈ వాగ్దానాన్ని ఆచరణలో తీసుకువచ్చేవి ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఏవి భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన మౌలిక లక్షణం? ప్రాథమిక హక్కులు. ఏవి భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన మౌలిక లక్షణం ఏంటంటే ప్రాథమిక హక్కులు. మన రాజ్యాంగం ఎన్ని ప్రాథమిక హక్కులు అందించిందంటే 6. మన రాజ్యాంగం ఎన్ని ప్రాథమిక హక్కులు అందించిందంటే 6. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీ నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కులు, రాజ్యాంగ పరిహార హక్కు. మొత్తం 6. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీ నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా హక్కులు, రాజ్యాంగ పరిహారపు హక్కు. మొదటి సమానత్వ హక్కు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, చట్టం ద్వారా అందరికీ సమానమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం దీనిని నిరాకరించలేదని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇది ఏ హక్కు అంటే సమానత్వపు హక్కు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, చట్టం ద్వారా అందరికీ సమానమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం దీనిని నిరాకరించలేదని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇది ఏ హక్కు అంటే సమానత్వపు హక్కు. ఒక వ్యక్తి అంతస్తుతో సంబంధం లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని దీని అర్థం. దీనిని ఏమంటారంటే సమన్యాయ పాలన. వ్యక్తి యొక్క అంతస్తుతో సంబంధం లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని దీని అర్థం. దీనిని ఏమంటారంటే సమన్యాయ పాలన అని కూడా అంటారు. సమన్యాయ పాలన దేనికి పునాది అంటే ప్రజాస్వామ్యానికి. సమన్యాయ పాలన దేనికి పునాది అంటే ప్రజాస్వామ్యానికి. ఏ వ్యక్తి చట్టానికి అతీతుడు కాదని దీని అర్థం. ఒక రాజకీయ నాయకుడికి, ప్రభుత్వ అధికారికి, ఒక సాధారణ పౌరునికి మధ్య ఏ విధమైన వివక్ష ఉండరాదు. ప్రధానమంత్రి నుండి మారుమూల గ్రామంలోని సాధారణ రైతు వరకు ప్రతి పౌరుడు చట్టం ముందు సమానమే. తాను ఒక ప్రముఖుడు కాబట్టి ఏ వ్యక్తి చట్టం ముందు ప్రత్యేక గౌరవాన్ని, ప్రత్యేక హక్కును పొందలేడు. ఇది ఏ హక్కు అంటే సమానత్వపు హక్కు. సమానత్వ హక్కు కిందకు వచ్చి ఏంటంటే ఏ వ్యక్తి చట్టానికి అతీతుడు కాడని దీని అర్థం. ఒక రాజకీయ నాయకుడికి, ప్రభుత్వ అధికారికి, ఒక సాధారణ పౌరునికి మధ్య ఏ విధమైన వివక్ష ఉండరాదు. అందరూ సమానంగా ఉండాలి. ప్రధానమంత్రి నుండి మారుమూల గ్రామంలోని సాధారణ రైతు వరకు ప్రతి పౌరుడు చట్టం ముందు సమానమే. ఎవరైనా వారిపైన కేసు వేస్తే సాధారణ పౌరునిలాగే వెళ్ళాలి తప్ప అధికారులు ప్రధానమంత్రి కదా అని చెప్పి ప్రవర్తించరాదు. గ్రామంలోని సాధారణ రైతు వరకు ప్రతి పౌరుడు చట్టం ముందు సమానమే. తాను ఒక ప్రముఖుడు కాబట్టి ఏ వ్యక్తి చట్టం ముందు ప్రత్యేక గౌరవాన్ని, ప్రత్యేక హక్కును పొందలేడు. ఇది ఏ హక్కు అంటే సమానత్వపు హక్కు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల ముందు ఒక దేశపు మాజీ ప్రధాని మోసం చేసిన నేరారోపణపై కోర్టు కేసును ఎదుర్కొన్నాడు. కోర్టు చివరికి అతను నిర్దోషిగా ప్రకటించింది. కేసు కొనసాగినంతకాలం అతడు ఎలా కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది, సాక్ష్యం ఇవ్వవలసి వచ్చింది, సంబంధిత పత్రాలను దాఖలు చేయవలసి వచ్చిందంటే ఒక సాధారణ పౌరుని వలె వెళ్ళవలసి వచ్చింది. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల ముందు ఒక దేశపు మాజీ ప్రధాని మోసం చేసిన నేరారోపణపై కోర్టు కేసును ఎదుర్కొన్నాడు. కోర్టు చివరికి అతను నిర్దోషిగా ప్రకటించింది. నేను కొనసాగినంత కాలం అతను ఎలా కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది, సాక్ష్యం ఇవ్వవలసి వచ్చింది, సంబంధిత పత్రాలను దాఖలు చేయవలసి వచ్చిందంటే ఒక సాధారణ పౌరుని వలె వెళ్ళవలసి వచ్చింది. సమానత్వ హక్కు యొక్క పరిణామాల విస్తృతిని గురించి వివరిస్తూ ఈ విషయంలో ఏది మరికొంత స్పష్టతనిచ్చిందంటే రాజ్యాంగం. సమానత్వ హక్కు యొక్క పరిణామాల విస్తృతిని గురించి వివరిస్తూ ఈ విషయంలో ఏది మరికొంత స్పష్టతనిచ్చిందంటే సమానత్వ హక్కు గురించి రాజ్యాంగం ఒక స్పష్టతనిచ్చింది. ఒక పౌరుని మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా ఏ పౌరునిపై వివక్ష చూపరాదు. ప్రభుత్వం ఒక పౌరుని యొక్క మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా ఏ పౌరునిపై వివక్ష చూపరాదు అంటే ప్రభుత్వం అనేది ఏ పౌరునిపై వివక్ష చూపరాదు. ప్రతి పౌరుడు దుకాణాలు, రెస్టారెంట్, హోటళ్లు, సినిమా హాళ్లు మొదలగు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళగలగాలి. అదేవిధంగా బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రోడ్డు, ఆట స్థలాలు, ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ పార్కులు, ప్రజల ఉపయోగం కోసం నిర్ధారించిన ఇతర ప్రదేశాలను ఉపయోగించడం ఏమి ఉండరాదంటే వివక్ష ఉండరాదు. వీళ్ళన్నిటిపైన ఏమి ఉండరాదంటే పైన వివక్ష ఉండరాదు. అందరికీ సమానంగా ఉండాలి. దీనిని ప్రత్యేకంగా పేర్కొంటున్నట్లు అనిపించవచ్చు. భారతదేశంలో సాంప్రదాయకంగా ఉన్న కుల వ్యవస్థ వల్ల కొన్ని వర్గాల ప్రజలు వీటిని ఉపయోగించుకోవడానికి అనుమతించలేదంటే
అందువల్ల ఈ హక్కును రాజ్యాంగంలో పొందుపరచవలసి వచ్చిందంటే ప్రజా సౌకర్యాలను ఉపయోగించడానికి అప్పుడు అనుమతించలేదు, ఇప్పుడు అనుమతిస్తున్నారు. కాబట్టి ఈ హక్కులను రాసుకోవడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా పేర్కొన్నట్లు అనిపించవచ్చు, అంటే పైనున్న వాటికి స్థలాలకి ఇవన్నిటికి వెళ్ళడం. కానీ భారతదేశంలో సంప్రదాయంగా ఉన్న కుల వ్యవస్థ వల్ల కొన్ని వర్గాల ప్రజలు వీటిని ఉపయోగించుకోవడానికి అనుమతించడం లేదో ఆ కాలంలో. అందువల్ల ఆ హక్కులను రాజ్యాంగంలో పొందుపరచ వచ్చిందంటే ప్రజా సౌకర్యాలను, అంటే బస్సులు, లేకపోతే స్నానఘట్టాలు, చెరువులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి అప్పుడు పైన ఇతర కులాల వారిని, అంటే తక్కువ కులాల వారిని అనుమతించేవారు. కానీ ఈ రాజ్యాంగంలో హక్కులు చేర్చినప్పటి నుంచి ఏమవుతున్నాయంటే ప్రజా సౌకర్యాన్ని అందరికీ అనుమతిస్తున్నారు, అందరికీ సమానంగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వంలో ఏదైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటే సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వంలో ఏదైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాల్లో పౌరులందరికీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటే సమాన అవకాశాలు ఉన్నాయి. పైన పేర్కొన్న కారణాలపై ఏ పౌరుడినైనా వివక్ష చూపకూడదు లేదా ఉద్యోగానికి అనర్హులుగా చేయకూడదు. ఎవరు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులు రిజర్వేషన్ కల్పించినదంటే భారత ప్రభుత్వం అనేది షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ అనేది కల్పించింది. వివిధ ప్రభుత్వాలు మహిళలు, పేదలు లేదా వికలాంగులకు కొన్ని రకాల ఉద్యోగాలు ప్రాధాన్యత ఇవ్వడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ రిజర్వేషన్ ఏ హక్కుకు విరుద్ధమా? కాదు. సమానత్వ హక్కు విరుద్ధమా అంటే కాదు. వివిధ ప్రభుత్వాలు మహిళలు, పేదలు మరియు వికలాంగులకు కొన్ని రకాల ప్రత్యేక ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ రిజర్వేషన్లు అనేవి సమానత్వ హక్కు విరుద్ధమా అంటే కాదు. ఏ హక్కుకు విరుద్ధమా అంటే సమానత్వ హక్కు విరుద్ధమా అంటే కాదు. సమానత్వం అంటే వారి అవసరాలతో సంబంధం లేకుండా అందరినీ ఒకే విధంగా చూడడం కాదు. సమానత్వం అంటే వారు సాధించగలిగిన రంగాల్లో ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించడం. ఉద్యోగాల్లో రిజర్వేషన్ చేస్తున్న పని ఇది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రిజర్వేషన్ కల్పించడం అనేది ఏ హక్కు ఉల్లంఘన కిందకు రాదు అని రాజ్యాంగం తెలియజేస్తుందంటే సమానత్వ హక్కు. సమానత్వం అంటే వారి అవసరాలతో సంబంధం లేకుండా అందరిని ఒకే విధంగా చూడడం కాదు. సమానత్వం అంటే వారు సాధించగలిగిన రంగాల్లో ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించడం. ఉద్యోగాలలో రిజర్వేషన్ చేస్తున్న పని అది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇలాంటి రిజర్వేషన్ కల్పించడం అనేది ఏ హక్కు ఉల్లంఘన కిందకు రాదు అని రాజ్యాంగం తెలియజేస్తుందంటే సమానత్వ హక్కు ఉల్లంఘన కింద రాదని తెలియజేస్తుంది. ఏమి చూపరాదనే సూత్రం సామాజిక జీవితానికి కూడా విస్తరిస్తుంది. వివక్ష చూపరాదనే సూత్రం అనేది సామాజిక జీవితానికి కూడా వర్తిస్తుంది. రాజ్యాంగం సామాజిక వ్యవస్థ యొక్క ఒక విపరీతమైన దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే అంటరానితనం గురించి ప్రస్తావిస్తుంది. రాజ్యాంగం సామాజిక వివక్ష యొక్క ఒక విపరీతమైన రూపమైన దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే అంటరానితనం గురించి ప్రస్తావిస్తుంది. దాన్ని నిర్మూలించాలని ప్రభుత్వాన్ని స్పష్టంగా నిర్దేశిస్తుంది కూడా. రాజ్యాంగం అనేది అంటరానితనం నిర్మూలించాలని కూడా ప్రభుత్వానికి స్పష్టంగా నిర్దేశిస్తుంది. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా దానిని నిషేధించాలి. ఇక్కడ ఏమి అంటే కొన్ని కులాలకు చెందిన వారిని తాకడాన్ని నిరాకరించడం అని మాత్రమే కాదు. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా దానిని నిషేధించాలి. ఇక్కడ ఏమి అంటే అంటరానితనం అంటే కొన్ని కులాలకు చెందిన వారిని తాకడానికి నిరాకరించడం అని మాత్రమే కాదు. అంటరానితనం అంటే కులముద్ర వేసి కొన్ని కులాల్లో జన్మించినందుకు కానీ వారిని తక్కువగా చూసే పద్ధతి ఏంటంటే అంటరానితనం. కులముద్ర వేసి కొన్ని కులాల్లో జన్మించినందున గాను వారిని తక్కువగా చూసే పద్ధతి ఏంటంటే అంటరానితనం. అలాంటి వ్యవహారం ఇతరులతో కలిసిమెలిసి ఉండడాన్ని నిరాకరిస్తుంది. సమాన పౌరులుగా బహిరంగ ప్రదేశాలకు వారి ప్రదేశాన్ని నిరాకరిస్తుంది. కాబట్టి ఏది అంటరానితనాన్ని శిక్షార్హమైన నేరంగా చేసిందంటే రాజ్యాంగం అనేది అంటరానితనాన్ని శిక్షార్హమైన నేరంగా చేసింది. అంటరానితనం యొక్క ఇతర రూపాలు అంటే అనేక రూపాలు చూద్దాం. ఇప్పటికీ దళితులకు లేదా షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు వ్యతిరేకంగా వివక్షలు కొనసాగుతున్నవి. అంటరానితనం కుల వివక్ష వివరిస్తూ ఎప్పుడు బి సాయినాథ్ ది హిందూ వరుస వార్తా నివేదికలు రాశారంటే 1999లో. ఇప్పటికీ దళితులకు లేదా షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులు వ్యతిరేక వివక్షలు కొనసాగుతున్నవి. అంటరానితనం కుల వివక్ష వివరిస్తూ ఎప్పుడు పి సాయినాథ్ ది హిందూలో వరుస వార్తా నివేదికలు రాశారంటే 1999లో పి సాయినాథ్ గారు. అతను దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాడు. చాలా ప్రదేశాలు ఇలాంటి వివక్ష కనుగొన్నాడు. వాటిలో కొన్ని చూద్దాం. టీ దుకాణంలో 2 రకాల కప్పులు ఉండేవి, ఒకటి దళితుల కోసం, ఒకటి ఇతరుల కోసం. టీ దుకాణంలో 2 కప్పులు ఉండేవి, ఒకటి దళితుల కోసం, ఒకటి ఇతరుల కోసం అని ఆయన గ్రహించాడు. క్షురకులు అంటే కటింగ్ చేసేవారు దళితులకు సేవలు అందించడానికి నిరాకరించారు. తరగతి గదిలో దళిత విద్యార్థులను ప్రత్యేకంగా కూర్చోబెట్టారు మరియు వారు వేరే పాత్రలో నీరు తాగుతున్నారు. దళిత పెండ్లి కుమారులు పెండ్లి ఊరేగింపులో గుర్రపు స్వారీపై చేయడాన్ని అనుమతించలేదు. దళిత పెండ్లి కుమారులు పెండ్లి ఊరేగింపులో గుర్రంపై స్వారీ చేయడానికి కూడా అనుమతించలేదు. దళితులు అందరూ వాడే చేతి పంపును ఉపయోగించడానికి అనుమతి లేదు. వారు ఉపయోగించినట్లయితే ఆ చేతి పంపును శుద్ధి చేస్తారు. దళితులు అందరూ వాడే చేతి పంపును ఉపయోగించడానికి అనుమతి లేదు. వారు ఉపయోగించినట్లయితే ఆ చేతి పంపును కూడా శుద్ధి చేస్తారు. ఇవన్నీ ఆయన చూశారు. స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్, పరిమితులు లేకపోవడం. నిజ జీవితంలో అంటే మన వ్యవహారాలు ఇతరులు జోక్యం
లేకపోవడమే స్వేచ్ఛ. జోక్యం లేకపోవడమే స్వేచ్ఛ. అది వ్యక్తులైనా సరే, ప్రభుత్వమైనా సరే. పరిమితులు లేకపోవడం నిజ జీవితంలో అంటే మన వ్యవహారాల్లో ఇతరులు జోక్యం లేకపోవడమే స్వేచ్ఛ. అది వ్యక్తులైనా సరే, ప్రభుత్వమైనా సరే. మనం సమాజంలో జీవించాలనుకుంటాం, కానీ మనం స్వేచ్ఛగా ఉండాలనుకుంటాం. మనం అనుకున్న రీతిలో మన పనులు చేయాలనుకుంటాం. మనం ఏమి చేయాలో ఇతరులు నిర్దేశించకూడదు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఈ క్రింది హక్కులు ఉన్నాయి. అంటే వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు. మళ్ళీ ఇంకా శాంతియుత పద్ధతిలో సమావేశమయ్యే హక్కు, సంఘాలు యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు, దేశంలోని ఏ ప్రాంతంలోని నివసించే హక్కు, ఏదైనా వృత్తిని వ్యాపారాన్ని అవలంబించే హక్కు కూడా ఉన్నాయి. మనం సమాజంలో జీవించాలనుకుంటున్నాం, కానీ మనం స్వేచ్ఛగా ఉండాలనుకుంటాం. మనం అనుకున్న రీతిలో మన పనులు చేయాలనుకుంటాం. మనం ఏమి చేయాలో ఇతరులు నిర్దేశించకూడదు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఈ క్రింది హక్కులు ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి భారత రాజ్యాంగం కొన్ని హక్కులను ఇచ్చింది. వాటిని కొన్ని చూద్దాం. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత పద్ధతిలో సమావేశమయ్యే హక్కు, సంఘాలు యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు, దేశంలోని ఏ ప్రాంతంలో నివసించే హక్కు, ఏదైనా వృత్తిని వ్యాపారాన్ని అవలంబించే హక్కు. ఈ స్వేచ్ఛను అనుభవించే హక్కు ప్రతి పౌరునికి ఉందని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఎవరి స్వేచ్ఛను ఉల్లంఘించే విధంగా మీరు ఈ స్వేచ్ఛను ఉపయోగించలేరంటే ఇతరుల స్వేచ్ఛని ఉల్లంఘించే విధంగా మీరు ఈ స్వేచ్ఛని ఉపయోగించలేరు. ఈ స్వేచ్ఛను అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మీరు గుర్తుంచుకోవాలి. అంటే అందరికీ ఉంది హక్కు. అంటే ఎవరి స్వేచ్ఛను ఉల్లంఘించే విధంగా మీరు ఈ స్వేచ్ఛను ఉపయోగించలేరు అంటే ఇతరుల స్వేచ్ఛను ఉల్లంఘించే విధంగా మీరు ఈ స్వేచ్ఛను ఉపయోగించలేరు. ఏది ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు, ఎవరికి హాని కలిగించని ఏ పని అయినా మీరు చేయవచ్చు అంటే మీ స్వేచ్ఛ. ఏది ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు, ఎవరికి హాని కలిగించని ఏ పని అయినా మీరు చేయవచ్చు అంటే మీ స్వేచ్ఛ. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. ఏది ఒక వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇవ్వబడిన అపరిమితమైన లైసెన్స్ కాదు. మీ స్వేచ్ఛ అనేది ఇతరులను ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇవ్వబడిన అపరిమితమైన లైసెన్స్ అనేది మాత్రం కాదు మీ స్వేచ్ఛ. తదనుగుణంగా ఎవరు సమాజం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం మన స్వేచ్ఛలపై కొన్ని సహేతుకమైన పరిమితులను విధించవచ్చు అంటే ప్రభుత్వం అనేది కొన్ని సహేతుకమైన పరిమితులను విధించవచ్చు. తదనుగుణంగా ఎవరు సమాజం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం మన స్వేచ్ఛలపై కొన్ని సహేతుకమైన పరిమితులను విధించవచ్చు అంటే ప్రభుత్వం విధించవచ్చు. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. మనం ఇతరులతో స్వేచ్ఛగా ఏమి చేయగలిగినప్పుడు మాత్రమే మన ఆలోచనలు మరియు వ్యక్తిత్వం వికసిస్తాయి. అంటే సంభాషించగలిగినప్పుడు, మనం ఇతరులతో స్వేచ్ఛగా ఏమి చేయగలిగినప్పుడు అంటే సంభాషించగలిగినప్పుడు మాత్రమే మన ఆలోచనలు మరియు వ్యక్తిత్వం వికసిస్తాయి. మీరు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించవచ్చు. 100 మంది ఒకే విధంగా ఆలోచించినప్పటికీ మీరు వారికి భిన్నంగా ఆలోచించి తదనంగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఏమి మీకు ఉండాలంటే స్వేచ్ఛ అనేది మీకు ఉండాలి. మీరు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించవచ్చు. 100 మంది ఒకే విధంగా ఆలోచించినప్పటికీ మీరు వారికి విభిన్నంగా ఆలోచించి తదనంగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఏమి మీకు ఉండాలంటే స్వేచ్ఛ అనేది మీకు ఉండాలి. మీరు ఒక ప్రభుత్వ విధానం లేదా ఒక అసోసియేషన్ కార్యకలాపాలతో విభేదించవచ్చు కదా. మీరు ఒక ప్రభుత్వ విధానం లేదా ఒక అసోసియేషన్ కార్యకలాపాలలో కూడా మీరు విభేదించవచ్చు. తల్లిదండ్రులు, స్నేహితులు మరియు బంధువులతో జరిగే మీ సంభాషణలో సంస్థ కార్యకలాపాలను ఎవరిని విమర్శించే స్వేచ్ఛ ఉంటుందంటే ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ కూడా ఉంది. తల్లిదండ్రులు, స్నేహితులు మరియు బంధువులతో జరిగే మీ సంభాషణలో సంస్థ కార్యకలాపాలను మరియు ఎవరిని విమర్శించే స్వేచ్ఛ మీకు ఉందంటే ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ కూడా మీకు ఉంది. మీరు మీ అభిప్రాయాన్ని కరపత్రం, పత్రికలు లేదా వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. మీరు దీన్ని పెయింటింగ్స్, కవిత్వం లేదా పాటల ద్వారా చేయవచ్చు. అయితే ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొట్టడానికి ఈ స్వేచ్ఛను ఉపయోగించరాదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొట్టడానికి ఈ స్వేచ్ఛను ఉపయోగించరాదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రం మనం ఈ స్వేచ్ఛని ఉపయోగించరాదు. ఎవరి ప్రతిష్టను భంగపరిచే తప్పుడు నీచమైన ప్రచారాలు చేసి వారిని అపఖ్యాతి పాలు చేయడానికి దీన్ని మీరు ఉపయోగించలేరు. ఒక వ్యక్తి ప్రతిష్టని, ఎవరి ప్రతిష్టను భంగపరిచే తప్పుడు మరియు నీచమైన ప్రచారాలు చేసి వారిని అపఖ్యాతి పాలు చేయడానికి దీన్ని మీరు ఉపయోగించలేరు అంటే ఒక వ్యక్తి ప్రతిష్టను. థ్యాంక్ యూ.